మనోహర్, అరవింద్ అనే పిలువబడే అన్నాదమ్ముళ్ళు ఊరి పక్కనే ఉన్న అడవిలో కట్టెలు కొడుతూ వాటిని అమ్ముకుంటూ వచ్చిన డబ్బులలో కొంత పొదుపు చేసుకుంటూ జీవనం సాగిస్తూ ఉంటారు. వాళ్లకు టూర్ల పిచ్చి ఉన్న చంద్రిక, హరిత అనే అక్కా చెల్లెళ్ళు భార్యలుగా వచ్చారు. ఎప్పుడు చూడు ఏదో ఒక టూర్కి తీసుకెళ్లమని గోల పెట్టేవాళ్లు. టూర్లు అంటూ తిరిగొచ్చేంత డబ్బులు మన దగ్గర లేవని ఎంత చెప్పినా వినేవాళ్లు కాదు. భార్యలని సంతోషంగా చూసుకోలేని వాళ్లు పెళ్లి చేసుకోవడమెందుకో? చంద్రిక, నోరుంది కదా అని ఎలా పడితే అలా మాట్లాడుకు. పెళ్లి చేసుకునే సమయంలోనే మా అన్నాదమ్ముల సంపాదన గురించి చెప్పాం కదా. ఉన్నంతలో సంతోషంగా ఉందామని మీరు కూడా చెప్పారు కదా. అప్పుడు అలా చెప్పాం, ఇప్పుడిలా చెప్తున్నాం. అప్పుడు చెప్పిన దానికి సరే అన్నారు, ఇప్పుడు చెప్పిన దానికి కూడా సరే అంటే సరిపోతుంది. నీతో వాదించడం నా వల్ల కాదు చంద్రిక. నువ్వు ఎంత గోల్ చేసినా నేను టూర్కు తీసుకెళ్లేది లేదు. ఇక నీ ఇష్టం అని తేల్చి చెప్పేస్తారు. చంద్రిక కోపంగా బయటికి వెళ్లిపోతుంది. ఇక హరిత, అరవింద్ గదిలో, ఏమండి, మనం బ్రతికినంతకాలం ఇలా కట్టెలు కొడుతూ వచ్చిన డబ్బులతో ఎలా జీవించగలమని అనుకుంటున్నారో కొంచెం చెప్తారా? బతికినంతకాలం కట్టెలు కొడుతూనే ఉంటామా హరిత? కష్టపడి పనిచేస్తే దేవుడు మన మీద దయ చూపిస్తాడు, గొప్పోలం చేస్తాడు. నాకు నమ్మకం లేదండి. ఈ జన్మలో టూర్కి వెళ్లమని అర్థమైంది. భార్య కోరికను కూడా తీర్చలేని వాడు భర్తెలా అవుతాడు? అరవింద్కి కోపం వచ్చింది. ఆవేశంగా బయటికొచ్చాడు. అన్నయ్య, కట్టెలు కొట్టడానికి వెళ్తున్నాను, వస్తావా అని గట్టిగా చెప్పాడు. గదిలో ఉన్న మనోహర్ బయటికొచ్చాడు. పద తమ్ముడు, ఇంటి దగ్గరుంటే ఈ అక్క చెల్లెళ్ళు మనల్ని ప్రశాంతంగా ఉండనివ్వరు. అడవికెళ్ళి కట్టెలు కొట్టుకుని సాయంత్రం వద్దాం. అన్నాతమ్ముళ్ళు మాట్లాడుకుని ఇంటి నుంచి బయలుదేరి అడవికి వచ్చారు. అన్నయ్య, నేను కట్టెలు కొడుతుంటాను, నువ్వు తినడానికి పళ్ళు తీసుకురా. సరే తమ్ముడు, తీసుకొస్తాలే. కట్టెలు కొట్టేటప్పుడు కొంచెం జాగ్రత్త. అలా సమయం గడుస్తూ ఉంటుంది. మనోహర్ అడవి మొత్తం తిరుగుతూ కనిపించిన పళ్లను కోసుకుని రుమాలుతో కట్టుకున్నాడు. అరవింద్ ఒక చోట కట్టెలు కొడుతూ ఉంటాడు. 2 గంటలు గడిచిన తర్వాత పళ్లని తీసుకుని మనోహర్, కట్టెలను తీసుకుని అరవింద్ ఇంతకు ముందు మాట్లాడుకున్న చెట్టు దగ్గరికి వచ్చారు. చెట్టు నీడలో ప్రశాంతంగా కూర్చున్నారు. అడవిలో తినడానికి దొరికిన పళ్ల గురించి మాట్లాడుకుంటూ ఉండగా ఒక మహర్షి అలసటగా వచ్చారు. స్వామి, తమను చూస్తుంటే ఎంతో దూర ప్రయాణం చేసి వచ్చినట్టు అలసటగా కనిపిస్తున్నారు. ఈ రాత్రికి మా ఇంటికి వచ్చి భోంచేసి విశ్రాంతి తీసుకోండి. ఈ పక్కనే మా ఊరు స్వామి, వెళ్దాం పదండి. కాలినడకన నేను కాశీకి వెళ్తున్నాను నాయనలారా. మీ అన్నదమ్ములు నాపై చూపిస్తున్న ప్రేమకి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఇప్పుడు నేనున్న పరిస్థితిలో ఒక్క అడుగు కూడా ముందుకు వెయ్యలేను. మా దగ్గర పళ్ళున్నాయి స్వామి, ముందు వాటిని తినండి అంటూ పళ్లనిచ్చాడు. మహర్షి ఆ పళ్లని తింటాడు. అన్నాతమ్ముళ్ళు మహర్షితో మాట్లాడుతూనే కట్టెల మంచం తయారు చేశారు. విశ్రాంతి తీసుకోండి స్వామి అని చెప్పి మంచం వేశాడు. మహర్షి పడుకున్నారు. అలా సమయం గడుస్తూ ఉంటుంది. చీకటి పడుతుండగా మహర్షి లేచాడు. మీరిద్దరూ నాకు ఎంతో సహాయం చేశారు. మీకు బహుమతిగా ఈ మాయా మంచాన్ని ఇస్తున్నాను అని మహర్షి చెప్పగానే కళ్ల నుంచి వెలుగు వచ్చి మంచం మీద పడుతుంది. ఉన్నట్టుండి మంచం ఒక్కసారిగా గాల్లోకి లేస్తుంది. మనోహర్, అరవిందులు ఆశ్చర్యంగా చూస్తుంటారు. భయపడకండి, ఇది మాయా మంచం. భార్యాభర్తలిద్దరూ ఈ మంచం మీద కూర్చుని ఒకే అభిప్రాయంతో చూడాల్సిన ప్రదేశం పేరు చెప్పాలి. వారిని తక్షణమే ఆ కోరుకున్న ప్రదేశానికి ఆకాశ మార్గాన తీసుకువెళ్తుంది అని చెప్పగానే అన్నాతమ్ముళ్ళు ముఖాలు చూసుకున్నారు. ఇంకో ముఖ్యమైన విషయం ఏమిటంటే, పొరపాటును కూడా భిన్నాభిప్రాయాలతో ప్రదేశాన్ని కోరుకుంటే మంచం 2 ముక్కలుగా విరిగి ఆకాశం నుండి జారి పడిపోతారు. జాగ్రత్తగా ఉండండి. ఈ విషయాన్ని మీ భార్యలకు కూడా చెప్పండి అని చెప్పగానే అన్నాతమ్ముళ్ళు సంతోషంగా నమస్కరించారు. విజయోస్తు అని చెప్పి అక్కడ్నుంచి మహర్షి వెళ్లిపోతారు. అన్నాతమ్ముళ్ళు ఆనందంగా మాయా మంచాన్ని తీసుకుని ఇంటికి వచ్చారు. అక్కా చెల్లెళ్ళకి అడవిలో జరిగిన అద్భుత సంఘటన గురించి చెప్తారు. నిజంగా మీ అన్నదమ్ములకు కొంచెం కూడా తెలివిలేదు. బహుమతిగా బంగారం లేక డబ్బు ఇవ్వమని కోరుకుంటారు. కానీ ఈ మంచం ఏం చేసుకుంటారు చెప్పండి? భలే అన్నావక్కా. బంగారం కాని డబ్బు కాని ఉంటే మనకు విలువ ఉండేది. ఈ ఊర్లో గౌరవం పెరిగేది. మీ అక్కా చెల్లెళ్ళు కొంచెం ఆగుతారా? ఇది సాదాసీదా మంచం కాదు, మాయా మంచం. మనం ఈ మంచం మీద కూర్చుని అందరం ఒకే అభిప్రాయంతో చూడాల్సిన ప్రదేశం పేరు చెబితే అది మేఘాల మీద నుంచి తీసుకుపోతుందంట. ఈ మంచం సాయంతో మీరు చూడాల్సిన ప్రదేశాలనే చూసొద్దాం పదండి.
మీరు చెప్పేది నిజమా బావగారు? నిజం హరిత. అయితే నేనొకసారి ప్రయత్నించి చూస్తాను బావగారు. ఇలా చూడు హరిత, ఈ మంచంపై ఒంటరిగా వెళ్ళడానికి వీల్లేదు, జంటగానే వెళ్ళాలంట. అలాగైతే ముందుగా నేను ఆయన వెళ్ళేసి వస్తాం బావగారు. చెల్లి, పెద్దవాళ్ళం మేమున్నాం కదా, ముందుగా నేను మీ బావగారు వెళ్ళొస్తాం. ఆ తర్వాత మీరిద్దరూ వెళ్ళొచ్చు. అది కాదక్కా, మేం చిన్నవాళ్ళం కదా, ముందుగా మేం వెళ్ళొస్తాం. లేదు లేదు, ఎక్కడికైనా పెద్దవాళ్లు ముందుంటారు. ఈ మాయా మంచంలో ముందుగా మేం వెళ్ళొసొస్తాం అని అక్కా చెల్లెళ్ళు మాట మాట అనుకుంటూ ఉంటారు. అప్పుడు మీ అక్క చెల్లెళ్ళ గొడవ ఆపండి, అందరం కలిసి ఈ మాయ మంచంలో కూర్చుందాం, అందరం కలిసి ఒక ప్రదేశం అనుకుందాం, ఏమంటారు అని అడగగానే అందరూ ఒప్పుకున్నారు. నలుగురు మంచం మీద కూర్చున్నారు. హైదరాబాదుని చూడాలని అందరూ కోరుకున్నారు. అంతే, ఆ మాయా మంచం ఒక్కసారిగా గాల్లోకి లేచింది. అందరూ ఆనందపడ్డారు. మాయా మంచం నెమ్మదిగా గాల్లో తేలుతూ హైదరాబాద్ మీద చక్కెరలు కొడుతుంది. ఏమండి, అలా చూడండి, అదిగో మధ్యలో నీళ్లలో ఉన్న పెద్ద విగ్రహం కనిపిస్తోంది. అది హుస్సేన్ సాగర్ బుద్ధ విగ్రహం. చాలా ప్రశాంతంగా ఉంది కదా. అక్కడికి బోటులో వెళ్తారట. చాలా ఫేమస్ ప్లేస్ అంటారు. చాలా బాగుంది చంద్రిక. ఏమండి, అటు చూడండి, ముందుకి చూస్తే పెద్ద భవనం కనిపిస్తోంది. అది తెలంగాణ సచివాలయం. ప్రభుత్వ ఆఫీసులు అక్కడే ఉంటాయి. చాలా బాగా కట్టారు కదా హరిత. మరిదిగారు, ఎత్తుగా ఉన్న విగ్రహం కనిపిస్తోంది కదా, అది డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి విగ్రహం. ఆయన మన దేశానికి రాజ్యాంగాన్నిచ్చారు. అందుకే ఆయనకు గౌరవంగా పెద్ద విగ్రహాన్ని నిర్మించారు. మాయా మంచం చార్మినార్ దగ్గరికి వెళ్ళింది. అబ్బో, అది చార్మినార్, హైదరాబాదుకు గుర్తులాంటి ప్రదేశం. అక్కడ చుట్టూ బజార్ కూడా ఉంటుంది. బంగారు ఆభరణాలు, ముత్యాలు చాలా ఫేమస్ ఇక్కడ. మాయా మంచం జూ పార్క్ దగ్గరికి వెళ్ళింది. అక్కడ చెట్లు, జంతువులు కనిపిస్తున్నాయి కదా. అది నెహ్రూ జూలాజికల్ పార్క్, జూ పార్క్. అక్కడ సింహాలు, పులులు, జింకలు, ఎన్నో జంతువులుంటాయి. అబ్బా, హైదరాబాద్ ఎంత బాగుందో కదా. అవును తమ్ముడు, చాలా అందంగా ఉంది హైదరాబాద్ నగరం. ఇక్కడ ఇలా మాయా మంచం మీద తిరగడం చాలా సంతోషంగా ఉంది తమ్ముడు. మాయా మంచం అలా గాల్లో తిరుగుతూ వాళ్ళని ఇంటికి తీసుకొచ్చింది. ఆ రోజు రాత్రి అందరూ ఆనందంగా అన్నం తిని పడుకున్నారు. మరుసటి రోజున మనోహర్, అరవిందులు కట్టెల కోసం అడవికి వెళ్ళగానే చంద్రికా, హరిత మంచం మీద కూర్చుని వైజాగ్ బీచ్కి వెళ్లాలని కోరుకుంటారు. మాయా మంచం గాల్లోకి లేచి వైజాగ్ బీచ్ వైపు వెళ్తూ ఉంటుంది. అక్కా, ఆయన చెప్పారు, ఆయన చేసిన మంచం వల్లనే మనకు ఈ మాయా మంచం వచ్చిందంట. లేదు చెల్లి, మీ బావగారిచ్చిన అడవి పళ్ళని తిని ఆ మహర్షి గారు మనకు మాయా మంచాన్ని ఇచ్చారంట. లేదక్కా, ఈ మంచాన్ని ఆయనే తయారు చేశారంట. ఇది మహర్షికి నచ్చి మాయా మంచం చేసి ఇచ్చాడంట. అలా అక్కా చెల్లెళ్ళు మాటకు మాట అనుకుంటూ గొడవ పడ్డం మొదలుపెట్టారు. చంద్రికకి కోపం వచ్చింది. అంతే, ఓ మాయా మంచమా, వైజాగ్ బీచ్కి వద్దు, లక్నవరం పోనివ్వు అని చెప్పింది. వద్దొద్దు మాయా మంచమా, వైజాగ్ బీచ్కి పోనివ్వు అని చెప్పింది. దాంతో ఆ మాయా మంచం 2 ముక్కలుగా విరిగింది. దాంతో అక్కా చెల్లెళ్ళు ఇంట్లో ఉంటారు. సాయంత్రం ఇంటికొచ్చిన తర్వాత అన్నాతమ్ముళ్లకు జరిగిన విషయం అక్కా చెల్లెళ్ళు చెప్పారు. ఇప్పుడు మనకు తెలిసిన నీతి ఏమిటంటే, కుటుంబంలో తీసుకునే నిర్ణయాలు ఏకాభిప్రాయంగా ఉండాలి. లేదంటే ఇలాంటి దుస్థితే వస్తుంది. ఇంకొకసారి ఎక్కడికైనా వెళ్దామని అడిగితే బావుండదు అని హెచ్చరించాడు. ఇక అప్పట్నుంచి అక్కా చెల్లెళ్ళు ఏం మాట్లాడకుండా ఇంటి పనులు చేసుకుంటూ ఉంటారు.